అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అని చెప్పి ఇటీవల జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏంది 40 ఏళ్ల టీడీపీ నిలబెట్టడం ఏంటి అని చెప్పేసి భారీ ఎత్తున ట్రోల్స్, మీమ్స్ రూపంలో ఆయన ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి ఉందా? సో కూటమిని జట్టుగా చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కనీసం తన పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి కనీసం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడిని జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసి, ఆ రోజు రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుతోటి పొత్తు పెట్టుకుంటున్నాం, కలిసి పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన ప్రకటించారు. సో ఆ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేశారో ఆ ప్రకటనతో వైసీపీలో వణుకు పుట్టిన మాట వాస్తవమా కాదా? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. 2019 ఎన్నికల్లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? 2019 ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. మరి అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఇదంతా జరిగింది? విడివిడిగా పోటీ చేయడం వల్ల అప్పట్లో వైసీపీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఇది చీలడం కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. సరే, నిజంగా అప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి కానీ పోటీ చేసి ఉన్నట్లయితే ఆ రోజు ఫలితాలు ఎలా ఉండేవి అంటే దాదాపు 31 ఎమ్మెల్యే స్థానాలను, 5 ఎంపీ స్థానాలను ఆ రోజు జనసేన ప్రభావితం చేసింది. ఆ రోజు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయడం వల్ల టీడీపీ ఓడిపోయినటువంటి పరిస్థితి చాలా స్థానాల్లో. అక్కడ ఆ రెండు పార్టీలు కానీ కలిసి ఉన్నట్లయితే వైసీపీ కంటే 31 స్థానాలు టీడీపీకి అదనంగా వచ్చి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంటే వైసీపీకి వచ్చినటువంటి స్థానాలు పక్కన పెడితే టీడీపీకి వచ్చిన స్థానాల కంటే ఒక 31 స్థానాలు కూటమికి ఆ రోజు జట్టుగట్టిగాని పోటీ చేస్తుంటే వచ్చి ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే దీనంతా కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం అవాకులు చవాకులు పేలుస్తూ సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం రాతలు రాస్తూ కూటమిలో విచ్ఛిన్నం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. గోదావరి జిల్లాలకు సంబంధించి 30,000కు తగ్గకుండా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులకు 2019 ఎన్నికల్లో ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ పోటీ చేసినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి భీమవరంలో 62,000 ఓట్లు వచ్చాయి జనసేనకి, టీడీపీకి 54,000 ఓట్లు వచ్చాయి. విజయం సాధించినటువంటి వైసీపీకి 70,000 ఓట్లు వచ్చాయి. అక్కడ కానీ ఒకవేళ టీడీపీ జనసేన కలిసి కానీ ఉన్నట్లయితే 40,000 ఓట్ల మెజారిటీ తోటి అక్కడ కూటమి అభ్యర్థి గెలిచి ఉండేవాడు. అలాగే తూర్పుగోదావరి జిల్లా మొత్తం చూస్తే టీడీపీకి వచ్చేసి వచ్చినటువంటి ఓట్ల శాతం 36.76, అలాగే జనసేనకు వచ్చినటువంటి ఓట్ల శాతం 14.84, వైసీపీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 43.48% ఓట్లు. అంటే దీన్ని బట్టి చూస్తే భారీ ఎత్తున, అంటే ఈ రెండు కలిపితే ఖచ్చితంగా అక్కడ కూడా టీడీపీ జనసేన కలిసి ఉంటే అక్కడ క్లీన్ స్వీప్ చేసి ఉండొచ్చు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి. అంటే వైసీపీకి 46.35% ఓట్లు వస్తే టీడీపీకి 36.3%, అలాగే జనసేనకి 11.68% ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ చేసి ఉండొచ్చు. అలాగే కృష్ణా జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ చేసి ఉండే అవకాశాలు ఉన్నాయి 2019లో కలిసి ఉంటే. కానీ కలవకుండా విడివిడిగా పోటీ చేయడం వల్ల ఆ రోజు వైసీపీకి మేలు జరిగినటువంటి పరిస్థితి. సో అది గుర్తించినటువంటి పవన్ కళ్యాణే సో విడివిడిగా పోటీ చేయడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పేసి బీజేపీని ఒప్పించి, అలాగే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్యాడర్ అంతా కూడా కనీసం రాజకీయపరమైనటువంటి అంశాల పట్ల జోలికి వెళ్లకుండా ఒక రకమైనటువంటి మీమాంసలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అండగా నిలబడి ఆ పార్టీకి సపోర్ట్ చేసి కనీసం అప్పటి వరకు ఆ పార్టీ నుంచి లబ్ధి పొందినటువంటి చాలామంది నాయకులు కనీసం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడనేటువంటి విషయాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించకపోయినప్పటికీ కూడా అన్నీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడిని జైల్లో పరామర్శించి బయటికి వచ్చి పొత్తును ప్రకటించారు, టీడీపీని ఒప్పించారు. మరి టీడీపీని ఒప్పించిన తర్వాత కలిసి పోటీ చేసేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పేసి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఒకవేళ కూటమి కలిసి పోటీ చేయకుండా కానీ ఉన్నట్లయితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది.
మరి అందుకే ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, దాదాపు 40 ఏళ్ల టీడీపీని మనం నిలబెట్టామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఈరోజు ఇష్టానుసారం చెలవలు పలవలు చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన చూపెట్టినటువంటి ఈ విడివిడిగా కాకుండా కలిసి పోటీ చేసేటటువంటి దానివల్ల జరిగేటటువంటి మేలేంటి కీడేంటి అనేటటువంటి అంశాలు ఇటీవల జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో మనం చూసాం. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేయడం వల్ల అక్కడ బీజేపీకి లాభించినటువంటి పరిస్థితి. అక్కడ మనం చూస్తే బీజేపీకి సంబంధించి హర్యానా ఎన్నికల్లో 39.94% ఓట్ల పర్సెంటేజ్ వస్తే కాంగ్రెస్కి 39.09, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 1.79 వచ్చాయి. ఈ రెండు పార్టీలు కానీ కలిసి ఉన్నట్లయితే ఆ రోజు అక్కడ హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి గెలిచి ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే ఢిల్లీ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. సో ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేయడం వల్ల అక్కడ మళ్ళీ బీజేపీకి లాభించినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. అలాగే ఆయన చెప్పినటువంటి 40 ఏళ్ల పార్టీ నిలబడింది. అయితే కూటమి వచ్చిన తర్వాత గెలుపు కోసం ఖచ్చితంగా అన్ని పార్టీలు పనిచేస్తాయి. సో పవన్ కళ్యాణ్ 21% స్ట్రైక్ రేట్తో ఆయన గెలిచారు అంటే ఖచ్చితంగా టీడీపీ అలాగే బీజేపీ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసింది. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొన్ని క్లిష్టమైనటువంటి నియోజకవర్గాల్లో గెలుపొందారు అంటే అక్కడ జనసేన అలాగే బీజేపీ పనిచేసింది. అలాగే బీజేపీ అభ్యర్థులు గెలుపొందారంటే అక్కడ టీడీపీ అలాగే జనసేన పనిచేసింది. అంటే కూటమి అంటే పరస్పర సహకారంతో గెలుపొందేటటువంటి పరిస్థితి. మరి దాన్ని పక్కన పెట్టేసుకొని ఈరోజు అంటే పరస్పరం సహకారం చేసుకునేందుకు అవసరమైనటువంటి మార్గం వేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. కాబట్టి ఆయన ఆ మాటలు అన్నారు. సో 40 ఏళ్ళ టీడీపీని మనం నిలబెట్టాం. అక్కడ జరిగింది ఏంటి? జనసేనకు సంబంధించినటువంటి పార్టీ ఆవిర్భావ సభ. పార్టీ ఆవిర్భావ సభకు వచ్చేది ఎవరు? ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు. మరి వాళ్ళలో ఒక రకమైనటువంటి స్ఫూర్తిని అలాగే ఒక రకమైనటువంటి ఏదైతే ఇన్స్పిరేషన్ కలిగించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడాలి. సో వాస్తవాలు చెప్పాలి, నిజాలు చెప్పాలి, వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళ ఉత్తేజాన్ని నింపాలి. సో నింపాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మాటలే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. సో అవి కూడా ఏదో తప్పులు మాట్లాడినటువంటి పరిస్థితి కాదు. 40 ఏళ్ల పాటు టీడీపీ ఒకవేళ 2024లో మళ్ళీ విడిగా పోటీ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా గతంకి సంబంధించినటువంటి ఫలితాలే పునరావృతం అయ్యి ఉండేవేమో తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. సో జైల్లో నుంచి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, అంతేకాకుండా ఇతర కార్యక్రమాలు చూడడానికి ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ వాళ్ళకి అనుకూలంగా లేవనేటువంటి విషయం జగమెరిగిన సత్యం. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ కూటమిని ఏకతాటిపైకి తీసుకొచ్చి బీజేపీని ఒప్పించి అలాగే టీడీపీతో కలిసి జనసేనతో ముడిపెట్టి 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చాయి. ఇందులో ఏ పార్టీకి ఎంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ కూడా దానికి బాటలు వేసింది, దానికి మార్గం చూపించింది పవన్ కళ్యాణ్ అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. పార్టీ అధినేతలు కలిసి ఉన్నారు, పార్టీ అధినేతల మధ్య ఒక క్లారిటీ ఉంది. కానీ కార్యకర్తలు కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితులను తీసుకెళ్లి వైసీపీ చేతిలో పెట్టి మళ్ళీ విచ్ఛిన్నానికి గురి కాకుండా చూడాలని కోరుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్ మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.